ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒకసారి చూద్దాము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనము. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీస్లో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు కనుక తెల్లని వస్త్రమును ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. రెవల్యూషన్ చాప్టర్ 3 verse 4. You have a few names even in Sardis who have not defiled their garments, and they shall walk with me in white, for they are worthy. దేవునికి స్తోత్రాలు. మనము 7 సంఘాల గురించి విన్నప్పుడు దేవాది దేవుడైన మన యేసయ్య తన అపోస్తలుడైన యోహాను గారికి దర్శనం ఇచ్చి అందులో వ్రాయించిన ప్రకటన గ్రంథం మనం చదువుతూ ఉంటుంటే దేవుడు ఎంత చక్కగా మనకి ఎన్నో తెలియని విషయాల్ని తెలియజేస్తూ విశ్వాసం ఉంచడానికి వాటి ప్రకారం మనం నడుచుకోవడానికి ఏ విధంగా దేవాది దేవుడు మనకి సహాయం చేస్తున్నారో చూడండి. 7 సంఘాల గురించి రాస్తూ ఆ సంఘాల్లో జరిగిన ఆ యొక్క ఏదైతే వాళ్ళు చేయరాని కార్యాలు చేశారో అవి మనం చేయకూడదని, అలాగే వాళ్ళు ఏమి చేసి దేవుని మెప్పు పొందారో అవి మనం చేసినప్పుడు ఏ విధంగా దేవుని రాజ్యవారసులుగా దేవునిలో మనము ఆ యొక్క జీవించి ఉంటామో మన యేసయ్య మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ సార్దీస్ అనే సంఘం గురించి మాట్లాడుతూ ఇట్స్ ఎ డెడ్ చర్చ్. యాక్చువల్లీ దేవుడు పిలుస్తారు దాన్ని. వాళ్ళు బ్రతికి ఉన్నా కానీ వాళ్ళు మరణించిన వారితో సమానం అంటారు. ఎందుకంటే వాళ్ళు ఆత్మలో మరణించి ఉన్నారు. ఈ రోజున మనం చాలామంది క్రిస్టియన్స్ని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. దేవుని తెలుసు అనుకున్న మనము, లేకపోతే దేవుని రాజ్య వారసులు అనుకున్న మనము, దేవుని రక్షణలోకి వచ్చిన ఉన్నాం మనము, దేవునికి ఆ యొక్క విలువిచ్చి గౌరవాన్ని ఇచ్చి దేవుని ప్రేమిస్తూ ఉన్నామా? దేవుని ఆత్మలో మనం జీవిస్తున్నామా? దేవుని ఆత్మలో మనం నడుచుకుంటున్నామా? ఒకవేళ నడుచుకోకపోతే మన ఇష్ట ప్రకారంగా మన జీవితాన్ని జీవిస్తూ ఉంటుంటే దేవుడు మనల్ని ఇక్కడ ప్రశ్నించుకోమని దానిలో నుంచి మళ్ళీ కరెక్ట్ చేసుకొని నడవమని దేవుడు ఈ రోజున మనకి తెలియజేస్తున్నారు. ఈవెన్ దో వీఆర్ ఎలైవ్ ఫిజికల్లీ, మనం శారీరకంగా జీవించి ఉన్నా కానీ ఆత్మలో మనం జీవించి ఉన్నామా? సార్దీస్ వాళ్ళని దేవాది దేవుడు యేసయ్యమంటున్నారు, ఈవెన్ దో దే ఆర్ అలైవ్ దే ఆర్ డెడ్ బికాస్ ద స్పిరిట్ ఈస్ నాట్ ఇన్ దెమ్. ఏదో జీవించి ఉన్నానని అనుకుంటున్నావు కానీ బట్ యు ఆర్ డెడ్ అని యేసయ్య అంటున్నారు. అలాగే బీ వాచ్ఫుల్, మెలకుగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. చూడండి, మనకి మత్తయి సువార్త 24:42 వచనం, అలాగే 24:44 వచనం, అలాగే మత్తయి సువార్త 25:13 వచనాన్ని మనం చూస్తూ ఉంటే దేవాది దేవుడు అంటున్నారు, ఏ సమయంలో ఏ గడియలో దేవాది దేవుడు వస్తారో తెలియదు కానీ మనల్ని మెలకుగా ఉండమంటున్నారు, జాగ్రత్తగా ఉండమంటున్నారు. ఈ యొక్క మనం వేచి ఉన్న సమయంలో, దేవుని కోసం వేచి ఉన్న సమయంలో సంఘ వధువుగా తన యొక్క పెండ్లి కుమారుని కోసం ఏ విధంగా మనం వేచి ఉన్నామో ఈ సమయంలో మనల్ని మనం శుభ్రపరచుకుంటూ దేవుని వాక్యంతో పరిశుద్ధాత్మ దేవుని యొక్క భయభక్తిలో మనం నడుస్తూ మనము ఆ నిత్య జీవులకు ప్రవేశించడానికి ఇక్కడే మనల్ని ప్రిపరేషన్లో దేవుడు తయారు చేస్తూ ఉన్నారు. అలాగే మనం చూస్తూ ఉంటుంటే ఎందులో అయితే మనం పడిపోతా ఉన్నామో దేవుని పాదాల దగ్గరికి వచ్చి మనం వేడుకుందాము. ఆయన శక్తిని మని ఆయనలో జీవించడానికి కావాల్సిన కృపను అనుగ్రహించమని మనం వేడుకుందాము. ఎందుకంటే దేవాది దేవుడు అంటున్నారు, మీ పనులు దేవుని ముందు అవి పర్ఫెక్ట్గా లేవు, చేసిన పనులు ఏది దేవునికి ఇష్టంగా లేదు అని అంటున్నారు ఈ సంఘం గురించి. ఈ రోజున మనం చేస్తున్న పనులు దేవాది దేవుడు ఎందుకు మనల్ని ఎన్నుకున్నారు? ఎఫెసీయుల పత్రికలో మనం చూస్తే 2వ అధ్యాయం 8 నుంచి 10 వరకు చూస్తే జగత్పునాది వేయక ముందే దేవుడు మనల్ని పేరు పెట్టి పిలుచుకొని ఆ యొక్క విశ్వాసంలోకి దేవుడు మనల్ని నడిపించి దేవుని యొక్క రక్షణలోకి రావడానికి, దేవుని యొక్క రక్షణ పొందడానికి దేవుడు మన కృపను అనుగ్రహించారు. అవి మన మంచి పనులు కాదు కానీ దేవుడు ఉచితమైన కృపని మనం నేర్చుకున్నాము. ఈ కృప పొందిన తర్వాత 2:10 అంటారు, గాడ్ హ్యాస్ చూజన్ యూ టు డూ ద గుడ్ వర్క్స్. మంచి కార్యాలు, ఇతరులకు మేలు కలిగే కార్యాలు, చెడుని విడిచిపెట్టి మంచి వైపు నడవటానికి నేను మిమ్మల్ని ఎన్నుకొన్నాను అన్నారు. ఇక్కడ సార్దీస్ అనే సంఘంతో మాట్లాడుతున్నారు, మీరు చేసే పనులేమి దేవుని దృష్టిలో అవి మంచిగా లేవు అని అంటున్నారు. అవి మీరు చాలా చెడ్డ పనులు చేస్తున్నారు, వాటిని కరెక్ట్ చేసుకోకపోతే యూ విల్ పే ద ప్రైజ్ అని చెప్పేసి వార్నింగ్ ఇస్తున్నారు, హెచ్చరిస్తున్నారు. ఈ రోజున ఒకవేళ మనం ఎక్కడైనా కానీ మేబీ వీ డోంట్ నో, ఒకవేళ మనం దేవుడు తెలుసుకొని దేవుని ప్రేమించకుండా దేవుని విడిచిపెట్టి అలాగే దేవుడు చేయమన్న పనులేం మనం చేయకుండా ఉంటుంటే ఈరోజు మనల్ని మనం కరెక్ట్ చేసుకుంటానికి మనతో ఈ వాక్యంతో మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, ఆదికాండం 17:1 చూస్తే దేవుడు అంటున్నారు అబ్రహాం గారితో, అబ్రామా, ఐ ఆమ్ ద ఆల్మైటీ గాడ్, యు వాక్ బిఫోర్ మీ బ్లేమ్లెస్, నిందారహితంగా నా ముందు నడువు అన్నారు. అలాగే నోవా గారిని దేవుడు కలిసినప్పుడు ఆదికాండం 6వ అధ్యాయంలో నోవా ఈజ్ ఏ బ్లేమ్లెస్ మ్యాన్ అన్నారు, రైచియస్ మ్యాన్ అన్నారు.
అలాగే దేవునికి భయపడి నడుస్తున్న వ్యక్తి అని అన్నారు. అలాగే మనం యోబు గ్రంథం 1వ అధ్యాయంలో చూస్తే యోబు ఎంతో ధనవంతుడు అన్నారు, నిందారహితుడు అన్నారు. ఇంత ధనమున్నా కానీ ఆ యొక్క చెడుతనాన్ని విడిచిపెట్టి మంచి మార్గంలో నడుచుకున్న వ్యక్తి అని అన్నారు. ఈ రోజున దేవుడు నీ గురించి నా గురించి మాట్లాడేటప్పుడు మన పేరుని జీవగ్రంథంలో రాశారు. మన గురించి దేవుడు మాట్లాడేటప్పుడు ఈ మాటలే మాట్లాడాలి. బ్లేమ్లెస్గా నడుస్తున్న సంఘం ఇది, అలాగే తప్పు చేయకుండా తప్పుని కరెక్ట్ చేసుకొని మంచి మార్గంలో నడుస్తున్న నా బిడ్డలని దేవుడు మన గురించి సాక్ష్యం చెప్పే విధంగా ఉండాలి. అలాగే ఆ యొక్క మన పేర్లు రాసుకున్న దేవుడు మన గురించి ఆయన గర్వించే విధంగా ఉండాలి. కానీ మనం కింద పడిపోతూ ప్రతిరోజు ఎన్ని సంవత్సరాలైనా కానీ మార్పు లేని జీవితాలు మనం జీవిస్తూ ఉంటే అది దేవునికి సంతోషకరమైనది కాదని ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నారు. చూడండి, గలతీలు 5:9లో మనం చూస్తుంటే ఇంత పెద్ద పిండిలో ఒక చిటికెడు మనం ఈస్ట్ వేస్తే ఏమైపోద్ది, అదంతా కూడా పులిసిపోయిద్ది. అలాగే ఇంత పెద్ద కుండడి పాలల్లో మనము ఒక చిన్నది ఏదైనా వెనిగర్ లాంటిది వేసామనుకో ఏమవుతాయి, మొత్తం కూడా ఇరిగిపోతాయి. అలాగే నువ్వు ఎంత పరిశుద్ధంగా ఉండి నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు, నీలో పాపం చేరినప్పుడు ఈ పరిశుద్ధతలోంచి ఏమైంది, పాపం మనల్ని ఏం చేస్తుంది, అది మరణం వైపు దారితీస్తూ ఉంటుంది. కాబట్టి మనకు 1 యోహాను 2వ అధ్యాయం 1వ వచనంలో దేవాది దేవుడు అంటారు, మనకు ఒక న్యాయాధిపతిగా ఆయన మన కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు. దివారాత్రులు నీ కోసం నా కోసం యేసయ్య ప్రార్థన చేస్తూ ఉన్నారు. మనకి యేసయ్య పరిశుద్ధ రక్తం మనకి అవైలబిలిటీ ఉంది. దేవునికి స్తోత్రాలు. మనం కృపా సమయంలో ఉన్నాము. తండ్రి నా పాపాలను మీరు క్షమించడని ప్రతిరోజు ఒక విశ్వాసి దేవుని యొక్క పరిశుద్ధ రక్తంతో కడిగి మనల్ని శుద్ధీకరించమని ఆయన వాక్యంతో మనకి ఆ యొక్క శుద్ధీకరణ చేయమని మనం వేడుకున్నప్పుడు మన పాపాలు క్షమించి మనల్ని పరిశుద్ధులుగా చేసి మనం చేసే పనుల్ని దేవుడు మెచ్చుకొని మనకి బహుమతి ఇచ్చే దేవునిగా మనం చూస్తూ ఉన్నాము. బిలీవ్ ఇన్ గాడ్ అండ్ రిసీవ్ ద హోలీ స్పిరిట్ అండ్ డూ ద వర్క్స్ ఆఫ్ గాడ్. మనం యేసు విశ్వాసం ఉంచాలి. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు అనే ఆత్మ వరాన్ని మనం పొందాలి. అప్పుడు మనం చేసే పనులు పర్ఫెక్ట్గా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తూ ఉంటారు. అండ్ ఆల్సో గ్రేట్ ఫెయిత్. మనకి విశ్వాసం మామూలు విశ్వాసం కదా, యేసయ్యలో గొప్ప విశ్వాసం కలిగి ఉండాలి. అప్పుడు మనం గొప్ప కార్యాలు చేయడానికి దేవుని వాక్యం మనకి సహాయం చేస్తూ నడిపిస్తూ ఉంటుంది. ఈ రోజున మనము దేవుని పాదాల దగ్గర వేడుకుందాం పశ్చాత్తాపడి. ఎందుకంటే యేసయ్య కనికరం కలిగిన దేవుడు, మనల్ని ప్రేమించే దేవుడు, మనకి సహాయం చేసే దేవుడు మనతో ఉన్నారు. ఈ కృప, ఈ సహాయం దేవుడు మనకు అనుగ్రహించాలని చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలైనా. థ్యాంక్ యూ లార్డ్ ఫాదర్ గాడ్. టీచర్స్ లార్డ్ హౌ టు బీ వాచ్ఫుల్ నాడు. మెలకుగా ఉండి మేము ప్రార్థించిన ఆయన ప్రభా, మా పనులు పర్ఫెక్ట్గా ఉండిన ఆయన ప్రభా, మీరు ఆ 7 సంఘాలతో మాట్లాడిన ఆ యొక్క తండ్రి ప్రభా, యొక్క మెచ్చుకున్న మాటలు నాయన, అలాగే ఏవైతే చేయొద్దన్నారో అవి మేము చేయకుండా నాయన, అలాగే ఆ రివార్డ్స్ అన్ని 7 సంఘాలకి మీరు ఉంచిన ఆ బహుమతులు నాయన ప్రభా, ఇదిగో ప్రైజ్ గాడ్ మినిస్ట్రీగా నాయన, మీ రివార్డ్స్ పొందే సంఘంగా నాయన, మీ వాక్యానుసారంగా జీవించే సంఘం నాయన, ఎత్తబడే సంఘం ఉండే సంఘంగా నాయన ప్రభా, మమ్మల్ని మా కుటుంబాన్ని అలాగే వాక్యాలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డ ఏ దేశం నుంచి నాయన ప్రభా బిడ్డలు వాక్యాలు వింటున్నారో వారిని, వారి కుటుంబాలని నాయన, వారికి ఉన్న సమస్తాన్ని మీరు దీవించిన ఆయన, మా ప్రతి పాపాన్ని, శాపాన్ని, దోషాన్ని, దుర్నీతిని మీ పరిశుద్ధ రక్తంతో కడిగి వేసిన ఆయన ప్రభా, మాలో ఉన్న ప్రతి దోషాన్ని తీసివేసిన ఆయన, మీ ఆత్మను ఎల్లవేళలా మాతో ఉంచిన ఆయన ప్రభా, ఇదిగోనైనా మా గురించి మీరు తండ్రి సన్నిధానంలో తండ్రి చెప్పే విధంగా నాయన, గర్వించే విధంగా నాయన, మీ మనసుని ఇష్టపెట్టే సంఘంగా నాయన, ఇష్టపెట్టే బిడ్డలుగా మమ్మల్ని దీవించి నాయన, మీ పరలోక రాజ్యపు వారసులుగా నాయన ప్రభా, మీ దగ్గర నుంచి రివార్డ్ తీసుకునే బిడ్డలుగా నాయన, మంచి ఆరోగ్యాలతో, దీర్ఘాయుష్తో, శాంతి సమాధానాలతో దీవించి నడిపించమని యేసయ్య దివ్యమైన నామములో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.